నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమంతుడు. ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది అని చాలా వివరంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు చెప్పారు. అయితే మేజర్ గ్రహాలు, సంవత్సరంలో తిరిగేటటువంటి గ్రహాల గురించి మాత్రమే అప్పుడు ప్రస్తావన ఉంటుంది. గురు, శని, రాహుకేతువులది. అయితే ఇక సూర్య, శుక్ర, కుజ, బుధ మరి వీళ్ళ సంచార రీత్యా కూడా ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈ మాస ఫలితాలు కూడా అందించడం జరుగుతోంది ప్రేక్షకులకి. మరి ఏప్రిల్ 9 నుంచి మే 9వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది, ఒకసారి గ్రహ సంచారం చెప్పండి. ఆ తర్వాత ద్వాదశ రాశులకు కూడా వెళ్దాం. తప్పకుండా అమ్మా. ఈ యొక్క ఏప్రిల్ 9 నుండి మే 9 వరకు కూడా సూర్యుడు, అదే విధంగా కుజుడు, శుక్రుడు, బుధుడు మనకు మీనంలో అటు పిమ్మట మేషానికి ట్రావెలింగ్ చేసేటువంటి పరిస్థితులలో భాగంగా ఏ రాశుల వారికి ఆ యొక్క స్థానాలు, అదే విధంగా కుజుడు వెళ్ళేటువంటి సందర్భంలో ఎక్స్ట్రా లుక్స్ ఉంటవి కుజునికి. ఎక్కడెక్కడ తన చూపు పడడం వలన వీరికి జరిగేటువంటి మైనస్ కానీ ప్లస్ కానీ, అదే విధంగా గురువు కూడా ఇంకా మే 2వ తారీఖు నుండి తను వెళ్ళేటువంటి పరిస్థితి ఏది వృషభంలోకి. కనుక ఈ లోపు కూడా జరిగేటువంటి మంచి చెడు కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది అందరూ కూడా. కనుక గ్రహచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి గ్రహాలు అది 100% కరెక్ట్. దాన్ని రీత్యా చూసుకుంటే ఏం జరుగుతుంది, జరగబోతుంది అనేటువంటిది వట్టిగానే ప్రిడిక్ట్ చేసి చెప్పవచ్చు మనం. ఖచ్చితంగా. అయితే ఈ గ్రహాలు గోచారం రీత్యా జరిగేటటువంటి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే గ్రహచారం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. గోచారం ఇండికేట్ ఖచ్చితంగా చేస్తుంది ఈ పరిస్థితులు ఉంటాయి, దాని నుంచి తప్పించుకోవాలి, అందుకే తెలుసుకోవాలి. 100కు ఒక 35% మ్యాచ్ అవుతుంది, 100%. ఇప్పుడు రమేష్ అన్న, సురేష్ అన్న, నరేష్ అన్న ఖచ్చితంగా తులారాశి. ఇప్పుడు రమేష్ అంటే ఉదాహరణకు, అదే విధంగా ఇప్పుడు నరేష్ అన్నము ఇటు వృశ్చిక రాశి కిందకి తీసుకునేటువంటి పరిస్థితి. సురేష్ అన్నాము శతభిష నక్షత్రము కుంభరాశి. అంతే. ఇవి వీరి లైఫ్ టైంలో ఒక 35 to 40% మనం ఇచ్చేటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరి జాతకం చూసి మనం చెప్తున్నాము, ఎవరిది లేదు కదా. ఎంతో మంది కూడా కామెంట్స్ చెప్తున్నారు కరెక్ట్ గా మీరు చెప్తున్నది 100% కరెక్ట్ అని. నా జీవితంలో జరిగినట్టుగా 80% చెప్తున్నారు అనేటువంటిది చాలు కదా. ప్రిడిక్షన్ అంతే, సబ్జెక్ట్ బ్యూటీ అది. రైట్ అండి. ఇక ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది, మరి వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు ఎలా ఉండబోతోందండి? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా కూడా అర్ధాష్టమ శని మూలకంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు అర్ధాష్టమ శనితో పాటుగా 6వ స్థానంలో గురువు, అంటే 6వ స్థానం అంటేనే మంచి స్థానం కాదు, అందులో గురువు ఉండేటువంటి సందర్భము. అదేవిధంగా 4వ స్థానంలో శని ఉండేటువంటి పరిస్థితి. 4 నుండి అటు 7వ స్థానాన్ని చూడడము శని భగవానుడు. అదేవిధంగా గురుగ్రహము కూడా మీకు 6వ స్థానంలో ఉండి మీకు కాస్త మైనస్ వాతావరణాన్ని చూసేటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా మీరు అనుభవిస్తూనే ఉన్నారు. తీరా అనుకున్నటువంటి సమయానికి మనీ రాకపోవడం కావచ్చును. ఈ యొక్క గురుగ్రహము కూడా మీకు 6వ స్థానంలో ఉండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 10వ స్థానాన్ని చూడడము, అటు పిమ్మట 2వ స్థానాన్ని చూడడము, ఈ మూలకంగా కూడా మీకు 7వ స్థాన దృష్టి ద్వారా కూడా హాస్పిటలైజ్డ్ మనీ లాస్ కానీ, వృధా ప్రయాణాలు కానీ, ఇలా ఎవరినో నమ్మి మనీ ఇవ్వడము, వారు తీరా సమయానికి రాకపోవడం కానీ, జాబు రీత్యా ఇబ్బందులు, వివాహం దగ్గర దాకా వచ్చి సెట్ అయినట్టే అవ్వడము కాకపోవడము, ఎన్నో సంబంధాలు రావడము సెట్ కాకపోవడము, గణాలు తక్కువ రావడం కానీ, లేదా మాకు నచ్చలేదని చెప్పడం కానీ, ఇలా ఎన్నో 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 పరిస్థితులు ఉన్నవి. ఆల్ ఆఫ్ సడన్ గా ఆల్రెడీ ఇప్పుడు ఈ యొక్క ఏప్రిల్లో సెట్ కావాలి. ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే, మార్చి ఏప్రిల్ నెలలోనే సెట్ కావాలి. లేదు అని అనుకునేటువంటి వారికి తప్పకుండా కూడా ఇప్పుడు ముందు రాబోయే రోజులలో తప్పకుండా మంచిగా ఉంది అని చెప్పి ఆలోచించుకొని మరి వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే
వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో మనకు ఉద్యోగ మార్పిడులు, అనూహ్య ఆపదలు, అదే విధంగా కాస్త దొంగల భయం ఏర్పడేటువంటి పరిస్థితి, కార్యసిద్ధి, వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి, చక్కటి భార్య లభించేటువంటి పరిస్థితి, కీర్తి వృద్ధి, అదేవిధంగా ధనాదాయము, సంతృప్తి. 20 తర్వాత కాస్త ప్రమాదాలు, విచారము, అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఎప్పుడు 20 అంటే మనకు ఏప్రిల్ నెలలో 20వ తారీఖు తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక శని మూలకంగా కొన్ని ప్రమాదాలు, విచారం కావచ్చును, అదేవిధంగా అనారోగ్య సమస్యలు అయితే గోచరిస్తూ ఉన్నవి. స్థాన చలనాలు కూడా గోచరిస్తూ ఉన్నవి. శని భగవానునికి కాస్త మీరు పూజ చేసుకున్నట్టయితే లేదా అభిషేకం కానీ తనకు సంబంధించినటువంటి హోమాలు కానీ చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఇక సూర్యుని మూలకంగా ఎక్కడి నుండో నమ్మక ద్రోహం ఏర్పడేటువంటి పరిస్థితి, ధన నష్టము, శత్రువుల వల్ల భయము, అదేవిధంగా ఆలోచన హీనత. ఇన్ని రోజులు కూడా చక్కగా ఆలోచించుకునేటువంటి వారు అసలు ఆలోచించేటువంటి సమయం ఉండకపోవడమా లేదా తప్పుగా ఆలోచించడమా, ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. గౌట్ రిలేటెడ్ ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నవి. 20వ తారీఖు తర్వాత చక్కగా కూడా కార్య సానుకూలత, ఆ ధన సమృద్ధి కలిగేటువంటి పరిస్థితి, చక్కటి ఆరోగ్యము, అనవసర ప్రయాణాలు అయితే గోచరిస్తున్నవి. యొక్క వృశ్చిక రాశి వారికి కాస్త ఆలోచించి ప్రయాణం చేయండి. వట్టిగా ఆ యొక్క మీరు వెళ్ళేటువంటి ప్రయాణంలో ఖర్చు తప్పించి ఏమీ లేదు. మీకు కూడా కాస్త స్టమక్ రిలేటెడ్ సమస్యలు రాబోయేటువంటి పరిస్థితి ఉంది. ధన నష్టము అంటే ఎక్కడో ఏదో ల్యాండ్ ఇష్యూ ఉంది లేదా ల్యాండ్ అమ్మకానికి ఉంది, మీరు బ్రోకరేజ్ చేద్దాము అని అనుకొని ఆ ల్యాండ్ ఓనర్ వారి వద్దకు ఒక 10 సార్లు తిరిగినా కూడా 10-20 వేలు మీ యొక్క డీజిల్కి కానీ లేదా మీ ప్రయాణాలకు కానీ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. అక్కడ తీరా సమయానికి అక్కడ ఎన్ఓసి సరిగా లేకపోవడమో లేదా అక్కడ ఏదన్నా ఇబ్బందులు ఉండడమో అయ్యో అని చెప్పి అనుకోవడం, ఇదంతా టైం వేస్ట్ పనులు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక కుజునికి సంబంధించి పాపకార్యాల మీద ఇంట్రెస్ట్ పెరగడం కానీ కాస్త ఏవో, అదేవిధంగా శత్రు సమస్యలు, అనారోగ్యానికి సంబంధించింది. ఆఫ్టర్ 20 తర్వాత కాస్త పుణ్య కార్యాల మీద మక్కువ, మంచి చెడు ఏమిటి అనేది తెలుసుకునేటువంటి పరిస్థితి, ధనధాన్య ప్రాప్తి, ఇష్టకార్యసిద్ధి, అదేవిధంగా గౌరవము పెరగడము, శ్వాసకోశ ఇబ్బందులు కావచ్చును, భార్యాభర్తలలో గొడవలు, రుణ బాధలు కూడా గోచరిస్తున్నవి. స్థాన చలనము, అదేవిధంగా శ్వాసకోశ ఇబ్బందులు, భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, కాస్త అవమానాలు, అధిక వ్యయము కనబడుతూ ఉంది. బుధుని మూలకంగా ఎలర్జీ అంటే చిన్న చిన్నగా ర్యాషెస్ ఏర్పడము, ఇంకా విద్య అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి, మనోధైర్యం కావచ్చును, మాట చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి, సేవ, మీరు చేసుకునేటువంటి సేవల మూలకంగా లాభము జరిగేటువంటి పరిస్థితి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 9వ తారీఖు నుండి మే 9వ తారీఖు వరకు పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. ఆల్ ద బెస్ట్. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. మహాదేవ్.